హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, సినాప్సిస్ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. అదేంటంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎంటెక్ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ వీళ్ళు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్న్షిప్ పొజిషన్ ఈజ్ ఇన్ డెవాప్స్ టీమ్ ఇన్ హైదరాబాద్. సో డెవాప్స్ టీమ్ వాళ్ళతో అయితే మీకు ఇంటర్న్షిప్ అనేది ఉంటుందన్నమాట హైదరాబాద్లో. అండ్ మీకు అకాడమిక్‌గా స్కోర్ కూడా మంచిగా ఉండాలి. అండ్ వీళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న రిక్వైర్మెంట్స్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, డిజైన్ ప్యాటర్న్స్ వీటి మీద అయితే మీకు అవగాహన ఉండాలి. అండ్ ఇవి మీకు వచ్చుండాలి. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి ఇవి రిక్వైర్మెంట్స్ కోరుతున్నారు కాబట్టి. అండ్ అలాగే మీకు సి అండ్ సి ప్లస్ ప్లస్ అండ్ పైథాన్ అండ్ పిఆర్ఎల్ మీద కూడా మీకు అవగాహన అనేది ఉండాలన్నమాట. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది కూడా ఉండాలి. అండ్ మీకు యూనిక్స్ ఎన్వైర్న్మెంట్ కూడా వచ్చి ఉండాలి. అండ్ ఇది ఏ కంపెనీ అయినా ఎక్స్పెక్ట్ చేసేదే. అదేంటంటే కమ్యూనికేషన్ అండ్ వర్బల్ అండ్ రిటర్న్లో మీకైతే స్కిల్ అయి ఉండాలి. అండ్ దీని యొక్క లొకేషన్ మనం చూసినట్లయితే హైదరాబాద్. ఓకే. అండ్ దీనికి వచ్చేసి డిగ్రీ వాళ్ళైతే కాదు, ఇప్పుడే చెప్తున్నాను. దీనికైతే డిగ్రీ వాళ్ళైతే కాదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, లుకింగ్ ఫర్ ఎంటెక్ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే. హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటాను. దీని ఒక లింక్ అనేది నేను టెలిగ్రామ్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఉన్నట్లయితే పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేయగానే మన ఛానల్ రావడం జరుగుతుంది. అందులో జాబ్ పోస్ట్తో పాటు అలాంగ్ విత్ లింక్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ ఆ లింక్ని క్లిక్ చేయగానే మీరు ఈ జాబ్కి ఈ జాబ్ ఉన్న సైట్కి రీడైరెక్ట్ అయిపోయి అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు రెజ్యూమ్లో ఏం పెడితే షార్ట్ లిస్ట్ అవుతారు. ఓకే. మీరు రెజ్యూమ్లో వచ్చేసి పైథాన్ పెట్టినా సెలెక్ట్ అవుతారు, సి పెట్టినా సెలెక్ట్ అవుతారు, సి ప్లస్ పెట్టినా సెలెక్ట్ అవుతారు, డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ఊప్స్ కాన్సెప్ట్స్, డిజైన్ ప్యాటర్న్స్ ఈ స్కిల్స్ పెట్టినా కూడా మీరు షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓన్లీ యూనిక్స్ ఇలా పెడితే మాత్రం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. బట్ పైథాన్, సి అండ్ సి ప్లస్ పెడితే మాత్రం మీరు పక్కా ఈ ఇంటర్న్షిప్ అనేది షార్ట్ లిస్ట్ అవుతారనమాట. ఓకే. ఇది మాత్రం ఎంటెక్ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు మాత్రమే. అండ్ దీని యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఓకే. అండ్ హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.